అమూల్యను విశ్వ నుండి కాపాడి తీసుకొచ్చిన నర్మదా ప్రేమ శ్రీవల్లి చెంప పగలగొట్టిన రామరాజు. ఇంతకు ఏం జరిగింది? అసలు అమూల్యను విశ్వ నుండి కాపాడి నర్మద తీసుకురావడం ఏంటి? మరి శ్రీవల్లి చెంప పగలగొట్టడం ఏంటి రామరాజు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే అమూల్య కనిపించట్లేదు అన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది. రామరాజు వేదవతి అయితే కూతురి పెళ్లి జరగబోతుందని ఉదయాన్నే గుడి దగ్గరకైతే బయలుదేరి వెళ్తారు. వాళ్ళకైతే ఈ విషయం తెలీదు. ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయేసరికి చాలా కోపంతో భద్రావతి ఇంటికి వెళ్ళి విశ్వ విశ్వ అంటూ పిలిచి ఇల్లంతా కూడా తిరుగుతారు. అయినా పెళ్లిపీటల మించి నీ చెల్లెలు లేచిపోతే నా మేనల్లుడి దగ్గరికి రావడం ఏంట్రా? ఎవరితో లేచిపోయిందో ఎక్కడికి లేచిపోయిందో వెళ్ళి ఫోన్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవడం మానేసి నా దగ్గరికి వస్తారేంటి? అయినా మీ నాన్నేమో మా చెల్లెల్ని లేపుకుపోయాడు, నీ చెల్లెల్ని ఎవరు లేపుకుపోయాడో, నువ్వేమో నా మేనకోడల్ని లేపుకుని వెళ్ళిపోయావు అంటూ ధీరజ్ని అవమానించినట్టు, ఇంకా వాళ్ళ నాన్నను అవమానించినట్టు మాట్లాడేసరికి భద్రావతి మీదకి చాలా కోపంగా వచ్చేసేసరికి వెళ్ళండి, మీరు నా దగ్గర సాక్ష్యం ఉంటే అప్పుడు రండి, మీరు ఇప్పుడు ఇక్కడ ఉండి ఏం పీకలేరు, వెళ్ళండిరా అంటూ మెడపట్టి బయటకు గెంటేసేసరికి ఇప్పుడు ఏం చేయాలరా? అమ్మా నాన్న వచ్చేస్తారు. నాన్న చెల్లి పెళ్లి జరగబోతుందని ఎంతగానో సంతోషపడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? అసలు అమూల్య ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎలా తీసుకువెళ్ళుంటాడు? వాడు ముందు నుంచి ట్రాప్ చేశాడు. అయినా అమూల్యకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేరా అన్నయ్య? ఎందుకంటే అమూల్య ముఖంలో సంతోషం నాకు కొట్టొచ్చినట్టు కనిపించింది. ఏ మాత్రం తను భయపడలేదు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్నట్టు తన ఫేస్ కూడా ఏమీ పెట్టలేదు. ఆ విశ్వగాడే ఏదో మాయ చేసో మోసం చేసో అమూల్యను బయటికి రప్పించి ఏదో దాచిపెట్టుంటాడు. లేదంటే అమూల్య మన పరువు తీయదు. అమూల్య నాన్న గౌరవాన్ని మంట కలపదు. అమూల్య నాన్న గురించి ఆలోచిస్తుంది అని చెప్పి ఇంకా నా ముగ్గురు అన్నదమ్ములు ఇటు తిరుపతి అనుకుంటారు. ఇంకా ప్రేమ నర్మద అయితే ఏమై ఉంటుందక్క? ఇప్పుడు అమూల్యను ఎక్కడ వెతకాలి? విశ్వగాడు ఇంట్లో లేడంట. ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. ఇప్పుడు విశ్వ ఎక్కడ దాచిపెట్టుంటాడు అమూల్యని అని చెప్పి ఆలోచిస్తూ ఉండేసరికి వెంటనే వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఏంటమ్మా అక్కడ గందరగోళం ఏంటి అనగానే, ఏం చెప్పమంటావమ్మా, అసలు వాడు ఎప్పటి నుంచి కనిపించట్లేదు అని చెప్పనగానే, వాడిని రాత్రి కూడా చూడలేదమ్మా, రాత్రి నుంచి వాడు ఇంటికి రాలేదు, ఉదయం నుంచి కూడా వాడు కనిపించలేదు అనగానే, ఖచ్చితంగా ఇది వాడి పనే అయ్యుంటుంది అనేసరికి అదే అయ్యుండొచ్చు. ఎందుకంటే ఈ మధ్య మీ అత్త వాడు తెగ మాట్లాడుకుంటున్నాడు. ప్రతి విషయంలో వాళ్ళిద్దరూ తెగ మాట్లాడుకుంటున్నారు. అమూల్యను 2-3 సార్లు అమూల్య పేరు వాళ్ళిద్దరి నోటంట విన్నాను. బహుశా వీడే చేసుంటాడు అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఎక్కడ వెతుకుతారే? ఎలా తీసుకొస్తారు? ఇప్పుడు మీ మాంగారు అమూల్య జీవితం మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. ఇప్పుడు అమూల్య జీవితం ఇలా అయ్యిందని తెలిస్తే మీ మాంగారు తట్టుకోగలడా? అసలు ఆయన ఎంతో ఆవేదనతో ఉన్నాడు. ఆ రోజు కూడా అమూల్య ప్రేమించిందనగానే ఎంతగానో బాధపడ్డాడు. వీళ్ళు ఏదో కుట్ర చేసే అమూల్యను తీసుకువెళ్ళుంటారే అంటూ రేవతి చెప్పేసరికి అదే అయ్యుంటుందమ్మా అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకున్న తర్వాత సరేనమ్మా నేను తర్వాత చేస్తాను అనగానే, నీకేదైనా తెలిస్తే నాకు ఫోన్ చెయ్యి అనేసరికి సరేనని ఇంకా రేవతి కాస్త ఫోన్ పెట్టేసేసరికి అసలు ఏమై ఉంటుందో ఏంటో, ఈ విశ్వ నిజంగా ఏం చేసుంటాడో అని విశ్వకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి విశ్వ ఫోను రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయకపోవడంతో విశ్వ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని అనుకుంటూ ఉంటారు. ఆల్రెడీ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది, అందుకే మా అమ్మ ఫోన్ చేసి ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి ఈలోపు నర్మద తన ఫ్రెండు ఒకడు అంటే ఎయిర్టెల్ కంపెనీలో చేసేసరికి వాడికి ఫోన్ చేస్తుంది. నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ లొకేషన్ ఎక్కడుందో ఏంటో చెప్పగలవా అని చెప్పనేసరికి, చూడు నర్మద, లొకేషన్ చెప్పగలను కానీ కరెక్ట్ లొకేషన్ చెప్పాలి అంటే అవతల వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితేనే నేను లొకేషన్ చెప్పగలను అని చెప్పనేసరికి, లొకేషన్ చెప్పాలి అంటే ఫోన్ మాట్లాడాలంటే ఎలా కుదురుతుంది అని చెప్పి వెంటనే ఇంకా
నా ప్రేమ ఫోన్ చేస్తుంది వాళ్ళ అన్నయ్యకి. ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇప్పుడు ఎలాగా వాడు ఫోన్ మాట్లాడతానే లొకేషన్ తెలుస్తుంది అని చెప్పారు. వాడు ఫోన్ ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడించాలి అని చెప్పి ఇంకా వెంటనే ఏం చేస్తారంటే రేవతికి ఫోన్ చేస్తుంది ప్రేమ. అయితే చేసి, అమ్మ నువ్వు ఏం చేస్తావో తెలీదు, నాన్న ఫోన్ నుంచి అన్నయ్యకి ఫోన్ వెళ్ళేటట్టు చెయ్యి, అన్నయ్య నాన్నతో మాట్లాడాలి, అది ఎలాగో ఏంటో తెలుసుకో అని చెప్పనేసరికి ఎందుకే అని చెప్పాను. కానీ నాకు తెలుసా విశ్వ దగ్గరే అమూల్య ఉంది, విశ్వ ఎక్కడున్నాడన్న విషయం తెలియాలంటే సుమారు 2 నిమిషాల పాటు అయినా సరే నాన్న విశ్వతో మాట్లాడాలి. అందుకే విశ్వకు నాన్నను ఫోన్ చేయమని చెప్పు, ఫోన్ చేసి ఎక్కడున్నావో ఏంటి అని అడిగి ఆరాలు తీయమని చెప్పు. ఈలోపు 2 నిమిషాలు అయిపోతుంది కాబట్టి వాడు ఎక్కడున్నాడన్న విషయం తెలుస్తుంది అనేసరికి సరేనమ్మా అని చెప్పి ఇంకా వెంటనే ఏడుస్తూ ఉంటుంది. ఎందుకే పిచ్చిదానా ఏడుస్తున్నావా అనగానే మన అమ్మాయి ఆ ఇంట్లో సంతోషంగా ఉందండి, ఈ విశ్వగాడి మీద ఎలాంటి ఎలిగేషన్ వచ్చింది, వాళ్ళ ముగ్గురు ఎంత కోపంగా ఉన్నారో చూశారు కదా, ఈ విశ్వ ఎక్కడున్నాడో తెలిస్తే మనకి ప్రాబ్లం ఉండదు కదండి అని చెప్పనేసరికి నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి ఒక్కసారి విశ్వకు ఫోన్ చేసి మాట్లాడండి, అసలు వాడు ఎక్కడున్నాడో ఏంటో, రాత్రి నుంచి ఇంటికి కూడా రాలేదు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకునేసరికి వెంటనే సేనాపతి ఫోన్ చేస్తాడు. సేనాపతి ఫోన్ చేస్తున్నాడన్న విషయం భద్రావతికి తెలిస్తే భద్రావతి ఫోన్ చేయొద్దని చెప్తుంది. భద్రావతికి తెలియకుండానే ఫోన్ చేపిస్తుంది రేవతి. ఫోన్ చేపించేసరికి వెంటనే మెసేజ్ పెడుతుంది, మీ నాన్న ఫోన్ చేస్తున్నారు అంటూ ప్రేమకు మెసేజ్ చేసేసరికి అక్క మా నాన్న ఫోన్ చేస్తున్నాడట, వెంటనే ఫోన్ చేసి చూడమనక్క అని చెప్పనేసరికి అవతల మీ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా అనగానే మా నాన్న చేస్తే ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాడక్క, అందుకే మా నాన్నతో చేయించమని చెప్పాను అనేసరికి ఇంకా వెంటనే అవతలోడికి ఫోన్ చేస్తుంది. ఫోన్ వెళ్తుంది చూడు అని చెప్పాను, కానీ లిఫ్ట్ చేయాలి కదా నర్మదా అని చెప్పనేసరికి ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాడు చూడు అనగానే ఇంకా వెంటనే చూసేసరికి ఫోన్ రింగ్ అయితే వెళ్తుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదనగానే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఒరే విశ్వ ఎక్కడున్నావరా అని చెప్పనేసరికి ఏమైంది నాన్న, నేనెక్కడ ఉండడం ఏంటి, నేను ఫ్రెండ్స్తో వేరే చోట ఉన్నాను, ఇప్పుడు ఏం జరిగింది, ఎందుకంత కంగారు పడుతున్నావు అంటూ ఏమీ తెలియనట్టే మాట్లాడతారు. ఎందుకంటే ఆల్రెడీ భద్రావతి ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా చెప్పేస్తుంది కాబట్టి తెలియనట్టే మాట్లాడతాడు. భద్రావతి చెప్పిందన్న విషయం తెలియకుండా ఇక్కడ అమూల్య కనిపించట్లేదంట్రా అని చెప్పనేసరికి అమూల్య కనిపించట్లేదా, అమూల్య కనిపించకపోతే వాళ్ళు మన ఇంటికి వచ్చి గొడవ చేయడం ఏంటి నాన్న, అమూల్యను కానీ నువ్వు తీసుకువెళ్ళావా ఏంటి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు నాన్న, అమూల్యను నేనెందుకు తీసుకువెళ్తాను, ఏ రోజైతే ప్రేమ ఇంటికి వచ్చి మరీ వార్నింగ్ ఇచ్చిందో ఆ రోజు నుంచే అమూల్యను నేను మర్చిపోయాను, అమూల్య గురించి నేను ఆలోచించను, అమూల్యను నేను తీసుకువెళ్ళను, నేను ఏదో ఫ్రెండ్స్తో ఎక్కడో పార్టీలో ఉన్నాను అని చెప్పనేసరికి సరే అయినా నువ్వు ఈ అమూల్య పెళ్ళైనప్పుడు ఇంట్లో ఉండడం మానేసి పార్టీలో ఉండడం ఏంటి, అది సంతోషంగా పెళ్లి చేసుకుంటే నేను బాధపడుతూ ఇంట్లో కూర్చోవాలా, అందుకే నా ఫ్రెండ్స్తో కలిసి నేను పార్టీ చేసుకుంటున్నాను, దాని ఎంజాయ్మెంట్లో అది ఉంటే నా ఎంజాయ్మెంట్లో నేను ఉన్నాను అని చెప్పి ఇంకా విశ్వ చెప్తాడు. అప్పటికే సుమారు 2 మినిట్స్ అయిపోయేసరికి లొకేషన్ దొరికిందా అనగానే దొరికింది, ఇది పలానా ఏరియా చూపిస్తుంది అనేసరికి ఆ ఏరియాలో మాదొక గెస్ట్ హౌస్ ఉందక్క అని చెప్పనేసరికి అయితే మీ అన్నయ్య అక్కడే దాచిపెట్టుంటాడు, సరే ఆ లొకేషన్ నాకు పంపించు అనగానే ఆ అడ్రస్ నాకు తెలుసక్క అని చెప్పనేసరికి సరే పద అని ఇంకా ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళేసరికి బయట ఒక 4 రౌడీలు ఉంటారు. 4 రౌడీలు ఉండడంతో వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలక్క అని చెప్పాను, కానీ ఏముంది కారం తీసుకొచ్చావా అని చెప్పాను, కానీ నువ్వు చెప్పావు కదక్క కిచెన్లోకి వెళ్ళి కారం డబ్బా తీసుకురమ్మని, తీసుకొచ్చేసాను, డబ్బాయే తీసుకొచ్చేసాను అనగానే చేతుల్లో తీసుకుని రెడీగా చేత్తో పట్టుకుందాము, నేను కారం చేత్తో పట్టుకుంటాను, నువ్వు స్ప్రే చేత్తో పట్టుకో, నేను కారం కొడతాను, నువ్వు స్ప్రే కొట్టు, నా నుంచి తప్పించుకున్నవాడు నీ నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు అని చెప్పాను, కానీ ఎవడు కూడా మనల్ని పట్టుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే మనం వాళ్ళకి దొరికామంటే మనం ఇంకా వాళ్ళకి లొంగిపోయినట్టే,
మనం వాడి నుంచి తప్పించడానికి అవకాశం ఉండదు అని చెప్పి మాట్లాడేసరికి సరే కానీ ఇద్దరు కూడా వెనకాల చేతిలో పెట్టుకుని 2 చేతుల నిండా కారం పట్టుకుంటుంది. ఒక చేతి నిండా కారం పట్టుకుని మరో చేతితో డబ్బా పట్టుకుంటుంది నర్మద. ఇంకా 2 స్ప్రేలు 2 చేతులతో పట్టుకుని ఇంకా 4 మనుషులు వచ్చేసేసరికి స్ప్రే కొట్టి మొహం మీద కారం చల్లేస్తుంది. విశ్వ అక్కడ ఉండకపోవడంతో బయటికి వెళ్తాడు. వీళ్ళ 4కి కారం కొట్టేసేసరికి వీళ్ళ 4 కళ్ళు మంట అంటూ బయట కేకలు వేస్తూ ఉంటారు. ఏంటి కళ్ళు మంట అంటున్నారు, ఎవరైనా వచ్చారా ఏంటి నా కోసం అనుకుంటూ గబగబా కిటికీ దగ్గరికి వచ్చేసరికి వదినా అంటూ పిలుస్తుంది. బయటికి తాళం వేసి ఉండడంతో వెంటనే పక్కనున్న రాయితో కొట్టి తాళం తీస్తుంది. వదిన అంటూ వచ్చి పట్టుకుంటుంది. రా అమూల్య వెళ్దాము అని చెప్పాను కానీ విశ్వగాడు కాస్త కనిపిస్తాడు. ఎక్కడికే తీసుకెళ్తున్నావు అనగాని ఏంట్రా పిచ్చి వేషాలు వేస్తున్నావా, అమూల్యని తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావరా, అమూల్యకి ఇష్టం లేకుండా అమూల్యని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అంటూ మాట్లాడేసరికి వదలవే అని చెప్పాను కానీ ఇంకా ఇద్దరు కూడా ఒక చేత్తో కారం మరొక చేత్తో స్ప్రే ఇద్దరు కూడా కొట్టేసి చెంపలు పగల కొడతాడు. ఇంకొకసారి పిచ్చి వేషాలు వేసావంటే మాత్రం అస్సలు అన్నయ్యవని కూడా చూడను, అర్థమవుతుందా, అమూల్యను నువ్వు ఏమీ చేయలేవు అని చెప్పి ఇంకా అమూల్యను తీసుకుని ముగ్గురు కూడా స్కూటీ మీద వచ్చేస్తారు. ఒరే వెళ్ళండ్రా అనగాని అన్నా కళ్ళు మండుతున్నాయన్నా చూడలేకపోతున్నామన్నా అని చెప్పాను కానీ ఆ పక్కన నీళ్ళున్నాయి కదరా వెళ్ళి కడుక్కోండ్రా అంటూ చెప్పేసరికి ఇంకా అందరూ వెళ్ళి మొహాలు కడుక్కుంటారు. మొహాలు కడుక్కున్నా కానీ ఇంకా కళ్ళు మంటలుగా ఉండేసరికి వాళ్ళు అవి గుద్దుకుని ఇంకా ఎవరు కూడా వీళ్ళని ఫాలో అవ్వకపోవడంతో వీళ్ళ ముగ్గురు కూడా స్కూటీ మీద వచ్చేసేసరికి ఇంకా అప్పుడే రామరాజు ఇటు వేదవతి ఇద్దరు బయట కూర్చుని బాధపడుతూ ఉంటారు. ఏమైందిరా అని చెప్పి ఇంకా బాధపడుతూ అమూల్య కనిపించట్లేదనగానే ఇంకా కన్నీళ్లు పెట్టుకుని ఎంతగానో వేదన చెందుతాడు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి, అమూల్య నన్ను ఎలా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు అనగానే అమూల్య ఎందుకు మోసం చేస్తుంది నాన్న, ఆ విశ్వగాడే ఏదో చేసుంటాడు, అమూల్యకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే, మీ పరువును నిలబెట్టాలని అమూల్య ప్రతి క్షణం చూస్తుందే తప్ప మీ పరువుని నాశనం చేయాలని అమూల్య చూడదు నాన్న అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు ఏం చేయాలరా, పెళ్లి వాళ్ళకి ఏం చెప్పాలి, ఆ వనజ గారు అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటాడు రామరాజు. అయితే ఇంకా టెన్షన్ పడేసరికి అమూల్యం తీసుకుని వీళ్ళిద్దరూ వచ్చేసరికి ఒక్కసారిగా రామరాజుకు పోయిన ప్రాణం లేచొస్తుంది. నాన్న అంటూ పరుగున వచ్చి రామరాజుని పట్టుకుంటుంది అమూల్య. అయితే ఇంకా అమూల్యని చూసి వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమూల్యని వీళ్ళ తీసుకొచ్చేశారు అంటే అమూల్య ఎక్కడుందో వీళ్ళకి తెలిసే వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చేసారా, ఇప్పుడు అమూల్య నా గురించి చెప్పేస్తుందేమో అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అమ్మ అమూల్య ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పాను కానీ నన్ను ఆ విశ్వ మోసం చేసి తీసుకువెళ్ళిపోయాడు నాన్న, ఆ విశ్వ నన్ను ప్రేమించింది నిజం కాదు నాన్న, వాడు కేవలం నీ మీద పగ తీర్చుకోవడం కోసమే ఆ భద్రావతి వాడు కలిసి నాటకమాడారు నాన్న, నాటకమాడి నన్ను ట్రాప్ చేశారు నాన్న అని చెప్పి మాట్లాడేసరికి అమూల్య నీకేం కాలేదు కదా అంటూ వల్లి ముందుకు రావడంతో చెంప పగలగొడుతుంది. ఇదంతా నీకు కూడా తెలుసు కదా వదినా అని చెప్పాను కానీ ఏంటి వల్లికి తెలుసా అని చెప్పి ఇంకా వేదవతి అనగానే అవునమ్మా, వల్లి వదిన సహాయంతోనే ఆ విశ్వ నన్ను ప్రేమలోకి తించాడు, ప్రేమ పేరుతో నన్ను ట్రాప్ చేశాడు, వల్లి వదినే నన్ను తీసుకువెళ్ళి విశ్వకు అప్పగించిందమ్మా, రాత్రి నేను పడుకుని ఉంటే కరెంటు తీసేసి మరీ నా దగ్గరికి వచ్చి వల్లి వదిన వాళ్ళమ్మ ఇద్దరూ కలిసి నన్ను తీసుకువెళ్ళి ఆ విశ్వకు అప్పచెప్పారమ్మా, సరైన సమయానికి నర్మద వదిన ప్రేమ వదిన వచ్చి నన్ను కాపాడారు కాబట్టి సరిపోయింది, లేదంటే వాడు నా జీవితాన్ని నాశనం చేసేవాడు అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉండేసరికి రామరాజు కోపంతో వల్లి చెంప చెల్లు మనిపిస్తాడు.
ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. అమ్మ అమూల్య అంటూ నాన్నను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా చూస్తున్నావు, వెళ్ళక నుంచి అంటూ గట్టిగా గసిరేసేసరికి వెళ్ళిపోతుంది. మామయ్య గారు ఇప్పుడు ఏం జరగలేదు కదా, అమూల్య తిరిగి వచ్చేసింది కదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే అమూల్యను గుండెలకి హత్తుకుని 2 చేతులు జోడించి నర్మదకు ప్రేమకు నా పరువు నిలబెట్టారమ్మా. మిమ్మల్ని లేచిపోయి ఇంటికి తీసుకొచ్చారని, పెద్దలు ఒప్పుకోకుండానే మీరిద్దరూ పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చారని ఎన్నోసార్లు మిమ్మల్ని నేను చిన్న చూపు చూశాను. కానీ ప్రతి క్షణం నా పరువు కోసమే మీరు చూశారు కదమ్మా. మీ మనసులు గాయపరిచేటట్టుగా ఎన్నోసార్లు మాట్లాడాను. ప్రేమను అవమానించాను, నర్మదని అవమానించాను. కానీ మీరు నా పరువు కోసం, నా ప్రతిష్ట కోసమే మీరు ఇంతలా తల్లడిల్లిపోయి నా కూతురు ప్రమాదంలో ఉంటే మీరు మీ తెలివితేటలు ఉపయోగించి నా కూతుర్ని కాపాడి తీసుకొచ్చారు. మీకు ఏ ఇచ్చి రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ చేతులు జోడించేసరికి ఏం మాట్లాడుతున్నారు మామయ్య? మీరు మా మామయ్య గారు, నా తండ్రి తర్వాత తండ్రి అంతటి వారు. అమూల్య పరాయిదా? మా ఇంటి ఆడపడుచు. మా ఇంటి ఆడపడుచుని మేము జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాకు లేదా? మా ఇంటి ఆడపడుచుని మేమే కదా చూసుకోవాలి. అది మీరు అర్థం చేసుకోకుండా ఎందుకు అమూల్య గురించి మమ్మల్ని వేరు చేసి మాట్లాడుతున్నారు? మేము మీ ఇంటి కోడళ్ళం మామయ్య, కూతురు తర్వాత కూతురు లాంటి వాళ్ళం. మీరు మమ్మల్ని వేరు చేసి మాట్లాడొద్దు. మా రుణం తీర్చుకోవడం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు మామయ్య. మీరంటే మాకు ఎప్పుడో గౌరవమే. మేము ప్రేమించి ఇంటికి వచ్చినా కానీ ఏ తల్లిదండ్రి అయినా సరే ఇంటికి రాకుండా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమంటారు. మీ జీవితం మీరు గడపండి, మీ సంసారం మీరు చూసుకోండి, మీకు ఇంటికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తారు. కానీ మీరు ఆ మాట చెప్పలేదు మామయ్య. మీరు ఎప్పుడూ ఆ మాట చెప్పలేదు. ఈ ఇంటి కోడళ్ళుగా మీకు బాధ్యత ఉందన్నట్టు మమ్మల్ని మొదట కోప్పడిన తర్వాత క్షమించారు. ఇంటి కోడళ్ళగా యాక్సెప్ట్ చేశారు. ఇంట్లో మనుషులుగా మమ్మల్ని కూడా చూశారు. ప్రతి విషయంలో కూడా మా భర్తలని మమ్మల్ని మీతో పాటు సమానంగా చూసుకున్నారు. మరి ఇంత ప్రేమ చూపించిన మీ రుణం మేమెలా తీర్చుకోవాలి మామయ్య? మీ పరువు నిలబెట్టడం తప్ప అని చెప్పి మాట్లాడేసరికి సరే పదండి టైం అయిపోతుంది. పెళ్ళి వాళ్ళకి మళ్ళీ లేట్ అయితే ఎందుకో ఏంటో అంటూ కహానీలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఇంకా అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకా వీళ్ళిద్దరూ కూడా వేరే చోట దూరంగా నుంచుని ఉన్న వల్లి దగ్గరికి వెళ్తారు. అసలు నీకు బుద్ధుందక్క? కొంచెం కాకపోతే కొంచెమైనా బుర్ర పెట్టి ఆలోచించవా? నీ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళ జీవితాలను సైతం నాశనం చేసేస్తావక్క. అక్కడ అమూల్యక్క మన ఇంటి ఆడపడుచు, మన బిడ్డ లాంటిది. మనం వదినలు అక్క. వదిన అంటే అమ్మతో సమానమని అర్థం. ఏ కూతురు జీవితమైనా తల్లి నాశనం చేస్తుందా? నీ స్వార్థం కోసం అమూల్య జీవితాన్ని నాశనం చేయడానికి చూసావు కదక్క. అమూల్య విశ్వాన్ని పెళ్లి చేసుకునుంటే జీవితాంతం అమూల్య బాధపడేది, మనమంతా కూడా బాధపడేవాళ్ళం. మామయ్య గారిని క్షోభ పెట్టడం కోసమే ఆ విశ్వ ప్లాన్ చేసి మరీ అమూల్యని ప్రేమించాడంట. ఆ విషయం నీకు తెలుసా? తెలీదు. కానీ నువ్వు ఈ రకంగా చేస్తావని అస్సలు అనుకోలేదక్క. నువ్వేదో ఇంట్లో కోడలుగా అడుగు పెట్టడం కోసం చిన్న తప్పులు చేశావని, అబద్ధాలు చెప్పావని అది నీ వరకే అనుకున్నాను. నీ జీవితం గురించి అనుకున్నాను. కానీ నువ్వు ఎలా అమూల్య జీవితాన్ని ఎదుటి వాళ్ళ చేతిలో పెట్టి సర్వనాశనం చేయడానికి సిద్ధపడతావని అనుకోలేదు. మీ అమ్మ మాటలు విని నువ్వు ఈ రకంగా చేశావు కదక్క. మామయ్య గారు నిన్ను క్షమిస్తారనుకున్నావా? ఎప్పుడూ ఇంటి కోడళ్ళని కూతుల్లా చూసే మామయ్య గారు ఈరోజు నీ ఒంటి మీద చేసుకునేటట్టు చేసుకున్నావు కదక్క. ఇంటి పెద్ద కొడలివి, ఇంటి గౌరవాన్ని కాపాడాల్సిందానివి. మేమేదైనా చిన్న తప్పులు చేస్తే నువ్వు పెద్ద కోడలుగా సరిదిద్దాల్సింది పోయి ప్రతిసారి నీకు తప్పు చేయడం అలవాటైపోయిందక్క. మేము సరిదిద్దుతున్నాము. ఏంటో ఇప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో నాకు తెలియదు. ఇంతకు ముందు నగలు దొంగతనం చేసినప్పుడు
చెప్తే నీ కాపురం చెడిపోతుంది అని చెప్పి మా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలడంతో నిజాన్ని మేము చెప్పలేదు. కానీ ఈసారి అమూల్య జీవితాన్ని మావయ్య గారి శత్రువుగా భావించే వాళ్ళ చేతిలో పెట్టడానికి కూడా నువ్వు వెనకాడలేదు కాబట్టి ఇప్పుడు అమూల్యని ఏం చేస్తారో, అమూల్య జీవితాన్ని నాశనం చేసిన నిన్ను ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. అక్క రా, ఎందుకు ఇక్కడ నుంచుని టైం వేస్ట్ చేయడం, మనకు అక్కడ పెళ్ళికి సమయం అయిపోతుంది, వెళ్ళి పెళ్ళి ఏర్పాట్లు చేసుకోవాలి, ఆలస్యమైతే మామయ్య మళ్ళీ మన మీద కోప్పడతారు అంటూ ఇద్దరు కూడా లోపలికి వచ్చేస్తారు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నా జీవితాన్ని సర్వనాశనం చేసేసావు. ఆ 10 లక్షలు తీసుకుని ఇప్పుడు బాగా అయ్యిందా, ఇప్పుడు బాగా చేసావా, 10 లక్షల గురించి ఆలోచించి ఇప్పుడు ఇదంతా చేశావు. అమూల్యను తీసుకెళ్ళి ఆ విశ్వగాడు దగ్గర పెట్టేసుకున్నాడు. విశ్వగాడిని మాయమాటలు చెప్పి వాడి కళ్ళల్లో కారం కొట్టి మరీ వీళ్ళిద్దరూ అమూల్యను తీసుకొచ్చేశారు. ఇప్పుడు విశ్వ అమూల్యను ఎందుకు ఇదంతా చేశాడనే విషయం కూడా తెలిసిపోయింది. ఇంకా నన్ను ఉండనిస్తారా, ఇంట్లో మెడపట్టి బయటకు గెంటేస్తారు. పెళ్లి జరుగుతుంది కదా అని చెప్పి సైలెంట్గా మామయ్య గారు వెళ్ళిపోయారు. పెళ్ళి తర్వాత ఉంటుంది నా పరిస్థితి అంటూ ఇంకా ఎంతగానో టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటుంది వల్లి. అయితే అయిపోయింది, నా జీవితం ఇంక అయిపోయినట్టే, మా మామగారు నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేయడం ఖాయం అంటూ వల్లి కాస్త ఏడుస్తూ ఉంటుంది. ఏడకే శకుని లాంటి చావు తెలివితేటలు ఎన్నో ఉన్నాయి. తిమ్మిని బమ్మిని చేసి ఏదో రకంగా మీ మామయ్య గారి ముందు నేను ఇంటి కోడలుగా ఉండేటట్టుగా చేస్తాను కదా, నువ్వేం టెన్షన్ పడకు. ముందు లోపలికి వెళ్ళి పెళ్లి పనుల్లో నీ చెయ్యి వెయ్యి, లేదంటే ఇలా దూరంగా ఉంటే దూరంగానే ఉంటావు అనగానే నన్ను దగ్గరకైనా రానిస్తారా, నువ్వు వెళ్ళి చెయ్యి వెయ్యి అని అడుగుతున్నావు అంటూ చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా సైలెంట్గానే లోపలికి వెళ్తుంది. కానీ ఎవ్వరు కూడా వల్లిని పట్టించుకోరు. ఎవరికి వాళ్ళు వల్లితో ఏమీ మాట్లాడకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అమ్మ తొందరగా అమూల్యను రెడీ చేయండి, మనం విడిదింటికి వెళ్ళాలి కదా. వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఇప్పటికే 2 సార్లు ఫోన్ చేశారు. పెళ్లి ముహూర్తం సమయం దగ్గర పడిపోతుంది, కాళ్ళు గోళ్ళు అవి తీయాలి, తొందరగా అమూల్య వాళ్ళను తీసుకురండి అని. పదండి పదండి అనగానే ఒక్క 10 నిమిషాలు మామయ్య, జడ వేస్తే అయిపోతుంది అని చెప్పాను. కానీ బుజ్జమ్మ అన్నీ తీసుకున్నావా అని చెప్పాను. కానీ అన్నీ తీసుకున్నానండి అని చెప్పనేసరికి అమూల్య కోసం తీసుకున్న నగలన్నీ తీసుకున్నావా అనగానే అన్నీ వాళ్ళకే ఇచ్చానండి, అమూల్యను అలంకరిస్తారండి అని చెప్పాను. కానీ సరే సరే తొందరగా వాళ్ళకి ఇవ్వవలసిన బట్టలు, అల్లుడు కోసం తీసుకున్న బంగారం అన్నీ కూడా సిద్ధం చేయండి. ఒరే పెద్దోడా చిన్నోడా నడిపోడా అన్నీ కూడా ఏమాత్రం లోటు రాకూడదు. ఒరే తిరుపతి అనగానే బావా ఇక్కడే ఉన్నాను బావా అని చెప్పి ఇంకా ఎవరి హడావుల్లో వాళ్ళు ఉంటారు. కానీ వల్లి అక్కడక్కడే తిరుగుతున్నా కానీ వల్లిని అసలు ఎవ్వరూ పట్టించుకోరు. అసలు అక్కడ ఒక మనిషి ఉంది అన్నది కూడా ఎవ్వరు కూడా గుర్తించరు. ఎవరి పని వాళ్ళే హడావిడిగా చేసుకుంటూ ఉంటారు. ఇంకా నర్మదా ఇటు ప్రేమ మాత్రం చాలా సంతోషపడతారు. ఇన్ని రోజులు మామయ్య గారు మనల్ని వేలెత్తి చూపించారు. మనం ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టామని మామయ్య గారిని మనల్ని చిన్న చూపు చూశారు. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉందక్క. మామయ్య గారు మనల్ని మెచ్చుకోవడం, పైగా అమూల్య జీవితాన్ని మనం చక్కదిద్దాము, అది చాలు. మామయ్య గారు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా అని ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా నర్మదా ప్రేమ అనుకుంటారు. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి ఇంకా బుజ్జమ్మ దగ్గరికి వచ్చి, నిజంగా మీరే నా అసలైన కోడళ్ళే, నా ఇంటి పరువుని నిలబెట్టారు, నా భర్త ప్రాణాలని కాపాడారు. ఆ విశ్వ గనక నా కూతురు మెడలో తాళి కట్టుంటే ఆయన నిజంగా ప్రాణాలు వదిలేసేవారేమో అని చెప్పనేసరికి, ఎందుకత్తయ్య అలా మాట్లాడతారు, అలా ఏమీ జరగలేదు కదా, ఎందుకు టెన్షన్ పడతారు, ఏం కాదు మామయ్య గారు అలాంటిది తొందరపాటు నిర్ణయం తీసుకునేటట్టుగా మేము ఏమీ చెయ్యము. అమూల్యను తీసుకొచ్చాం కదా, అమూల్య పెళ్ళి జరుగుతుంది, మామయ్య గారు మీ చేతులుగానే మీదుగానే జరుగుతుంది, మీరింకా టెన్షన్ పడకండి అని చెప్పాను. కానీ ఆ వల్లి అనేసరికి వదిలేసండి అత్తయ్య, పెళ్ళయిన తర్వాత చూసుకుందాం, ఇప్పుడు వరకు అందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈ సంతోషకరమైన శుభవార్తతో అందరూ సంతోషంగా పెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా అక్కడ అమూల్య పెళ్ళి చేద్దాం. అర్థమవుతుందా? దీని గురించి ఆలోచించకండి. పెళ్ళైన తర్వాత అప్పుడు వల్లి అక్కకు ఎలాంటి శిక్ష వేయాలనుకుంటున్నారో, ఎలాంటి పరిస్థితి కల్పించాలనుకుంటున్నారో మీ ఇష్టం అంటూ ఇంకా నర్మదా ప్రేమ అంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి అమూల్యను
ప్రేమ నర్మద కాపాడి తీసుకురావాలని ఇదంతా చేసింది వల్లి అన్న విషయం తెలుసుకుని వల్లికి మరి ఎలాంటి గతి పట్టిస్తారో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.